రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది. కండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజుది. మరణాన్నే వణికించిన మహారాజుది. ఎలా ఉందిరా మా కింగ్ కోహ్లీ యొక్క కింగ్ సైజ్ పర్ఫార్మెన్స్? స్ట్రైక్ రేట్ కావాలా మీకు? స్ట్రైక్ రేట్ చూశారు కదా, చేజింగ్ లో 180+ స్ట్రైక్ రేట్ తో 81 పరుగులు చేసి అదిరిపోయే షాట్స్ తో స్టేడియం మొత్తం హోరెత్తించాడు. జీటీ బౌలర్స్ కు చుక్కలు చూపిస్తూ అలా ఆడుతూ పాడుతూ మ్యాచ్ ను వన్ సైడ్ చేసేశాడు. ఇది జస్ట్ టీజర్ మాత్రమే, అసలు సినిమా దద్దరిల్లిపోతుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ. మరి మీకు విరాట్ బ్యాటింగ్ నచ్చినట్లయితే రెడ్ హాట్ ని కామెంట్ చేసి ప్రతి ఒక్క ఆర్సీబీ అభిమాని షేర్ చేయండి. అసలు పడికల్ మాత్రమే నో లిస్నింగ్. ఇంకో సిక్సర్, దాంతో 50 కూడా పూర్తి చేసుకున్నాడు. అది కూడా కేవలం 20 బాల్స్ లో 6 సిక్సర్లు 2 బౌండరీలు దుమ్ము లేపేస్తున్నాడు పతిదార్. వాట్ ఎ నాక్! ఆల్ రౌండ్ ద గ్రౌండ్ ఆడగలుగుతాడు. ఇందాక ఓవర్ కవర్ చూసాం, ఇప్పుడు స్లాగ్ స్వీప్ స్క్వేర్ లెగ్ పై నుండి. ప్రతి సంవత్సరం ట్రోఫీ లేని టీమ్ గా యుద్ధానికి సిద్ధమయ్యేవారు. ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఒక ఛాంపియన్ టీమ్ గా ఐపీఎల్ ని ప్రారంభిస్తున్నారు. లాయల్ ఫ్యాన్ బేస్ కి కేర్ ఆఫ్ అడ్రస్, కింగ్డమ్ ఆఫ్ ది గ్రేట్ విరాట్ కోహ్లీ. భయం అంటే ఏంటో తెలియని సింహాలు తిరిగే జట్టు. యుద్ధానికి సిద్ధం కండి. కన్సిక్యూటివ్ గా ట్రోఫీస్ కొట్టడానికి ఆర్సీబీ వ్యూహాన్ని రచిస్తుంది. విరాట్ కింగ్డమ్ ని ఎదుర్కొని ఎవరు నిలబడగలరో చూద్దాం. అదే ఊపు, అదే ఎనర్జీ. పోయిన సంవత్సరం ఎక్కడైతే ఆపారో మళ్ళీ అక్కడే మొదలు పెట్టారు. 200 టార్గెట్ ని 15 ఓవర్లో చేస్ చేయడమైంది. ఇది కదా అరాచకం అంటే. మొట్టమొదటి మ్యాచ్ లోనే విజయ కేతనం ఎగరేశారు ఆర్సీబీ. పడిక్కల్ విరాట్ కోహ్లీ సృష్టించిన తుఫాను ముందు ఎస్ఆర్హెచ్ బౌలర్స్ ఏ మాత్రం నిలబడలేకపోయారు. ఛాంపియన్ టీం అని మరొక్కసారి అందరికీ హెచ్చరింపు జారీ చేశారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇది దండయాత్ర. ఎస్ఆర్హెచ్ పై ఆర్సీబీ దండయాత్ర. యంగ్స్టర్స్ తో పోటీ పడి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్న ఆ రాజును చూడండి. ఇన్నేళ్లుగా క్రికెట్ లో ఎన్నో మారాయి, కానీ చేజింగ్ లో విరాట్ కోహ్లీ తాండవం, విరాట్ కోహ్లీ కన్సిస్టెన్సీ అస్సలు మారనే లేదు. పోయినసారి ఏ చిన్న స్వామి స్టేడియంలో అయితే ఎక్కువగా ఓడిపోయారో, ఇప్పుడు అదే చిన్న స్వామి స్టేడియంలో వచ్చిన వాళ్ళని ఉరికిచ్చి కొడుతున్నారు. ఏది ఏమైనా పటిదర్ కెప్టెన్సీలో కంప్లీట్ డిఫరెంట్ ఆర్సీబీ కనిపిస్తుంది. 200+ టార్గెట్ ని ఆర్సీబీ చేస్ చేసినంత ఈజీగా ఇంకో ఏ ఒక్క టీము చేస్ చేయలేదేమో. ఐపీఎల్ అంటేనే ఆర్సీబీ అంటేనే హైప్. ఐపీఎల్ కి హైప్ కావాలంటే ఖచ్చితంగా ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్ ఆడాల్సిందే. లాస్ట్ టైం ఆర్సీబీ కప్పు కొట్టింది కాబట్టి ఈసారి ఫస్ట్ మ్యాచ్ ఆడతలేదు. ఎన్నో సీజన్లు ఎన్నో సార్లు ఆర్సీబీ ఫైనల్ కి రాకపోయినా, కప్పు కొట్టకపోయినా కూడా ఫస్ట్ మ్యాచ్ ఆడింది. ఎందుకంటే ఐపీఎల్ ఫేమస్ అయిందే ఆర్సీబీ వల్ల. అండ్ ఈసారి ఫస్ట్ మ్యాచ్ లో ఆర్సీబీకి సన్ రైజర్స్ తోడైంది. ఇక ఈసారి ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ మొత్తం ఇంటర్నెట్ షేక్ కాబోతుంది. వాళ్ళు మళ్ళీ వస్తున్నారు. అగ్రస్థానాన్ని మళ్ళీ ఆక్రమించారు. కేవలం ఒక్క మ్యాచే ఓడిపోయి మిగతా అన్ని మ్యాచ్లు గెలిచి విజయానికి అలవాటు పడ్డారు. చిన్న స్వామిని అడ్డాగా పెట్టుకుని వచ్చిన వాళ్ళని వచ్చినట్టే వెంటాడి ఓడిస్తున్నారు. కొత్త అధ్యయనం మొదలయ్యింది. ఈ అధ్యయనంలో ఆర్సీబీని ఓడించాలంటే ఎత్తులు వ్యూహాలు వేయాల్సిందే. మీ అదృష్టం బాలేకపోతే మీరు ఎన్ని ఎత్తులు వేసినా వాళ్ళని ఓడించడం మాత్రం మీ వల్ల కాదు. నిన్న ఎల్ఎస్జీని తగలబెట్టేశారు. ఇది అసలు సిసలైన ఆర్సీబీ టీం అంటే. ఆర్సీబీ పైన పడి కూతలు కూసే ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేసి ఆర్సీబీ అంటే ఏంటో గట్టిగా వినపడేలా చెప్పండి.